పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీకి సంబంధించిన అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. సో, బీఎస్సీ వెటర్నరీ సైన్సెస్ సంబంధించి అండ్ దాంతో పాటుగా బీఎస్సీ ఫిషరీ సైన్సెస్ సంబంధించి. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా ఇంపార్టెంట్ డేట్స్ ఏంది, అప్లికేషన్ ఎప్పటి నుండి స్టార్ట్ అయితది, ఎప్పటి వరకు అయిపోతదని చెప్పి ఇంపార్టెంట్ డేట్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ దాంతో పాటుగా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ గురించి, అప్లికేషన్ ఫీ గురించి అండ్ ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఫిషరీస్ లోపల ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, వెటర్నరీ లోపల ఎన్ని కాలేజెస్ ఉన్నాయని చెప్పి డీటెయిల్‌గా అయితే మాట్లాడుకుందాం. సో, స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ప్రీవియస్‌గా పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీకి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. అండ్ మనకి చేంజెస్ అయినాయి. ప్రీవియస్‌గా 2025 లోపల ఒకలాగా ఉండే. 26 లోపల ఒకలాగా చేంజెస్ అయినాయి అన్నట్టు. సో, ఆ చేంజెస్ అయినాయి అని చెప్పి వీడియోస్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడు ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా కూడా వీడియోస్ చేసుకుంటాం అన్నట్టు. కాబట్టి ఏ అప్డేట్ మిస్ అవ్వద్దంటే సబ్స్క్రైబ్ చేసుకోర్రి. ఓకేనా? సో, మనకు అఫీషియల్‌గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. పివి నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ నుండి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనకు అఫీషియల్‌గా నోటిఫికేషన్ అయితే వచ్చింది కాబట్టి మనం అసలు ఇంపార్టెంట్ థింగ్స్ ఏందని చెప్పి మాట్లాడుకుందాం. ఓకేనా? సో, మనకి బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీకి సంబంధించి, బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీ సైన్సెస్ సంబంధించి బైపీసీ స్ట్రీమ్ అండర్ లోపల ఈ కౌన్సెలింగ్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. స్టేట్ కోటా అడ్మిషన్స్. ఓకేనా? సో, ఇక్కడ మనం చూసుకుంటే మనకి వెటర్నరీ సైన్స్ అనేది అరౌండ్ 5½ ఇయర్స్ అయితే ఉంటాదన్నట్టు. వెటర్నరీ సైన్స్ అనేది 5½ ఇయర్స్ ఉంటాయి. అంటే 3 ఇయర్స్ ఆఫ్ ఫార్మల్ ఎడ్యుకేషన్ ఉంటదన్నట్టు. అకాడమిక్ ఇయర్స్ ఉంటాయి 3 ఇయర్స్. ఫోర్త్ ఇయర్ లోపల ఏంది కదా అంటే మనకు 1½ ఇయర్ ఉంటదన్నట్టు. ఓకేనా? సో, 3 ప్రొఫెషనల్ ఇయర్స్ ఏమో అకాడమిక్ ఇయర్స్ ఉంటది. ఫోర్త్ ప్రొఫెషనల్ ఇయర్ ఏమో 1½ ఇయర్ ఉంటదన్నట్టు. అండ్ దాంతో పాటుగా 1 ఇయర్ ఇంటర్న్‌షిప్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? సో, మొత్తం 5½ ఇయర్స్ అయితే ఈ కోర్స్ అయితే ఉండడం అయితే జరుగుతదన్నట్టు. కరికులం అనేది వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటదో, ఆ వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మినిమమ్ స్టాండర్డ్స్ బేస్ చేసుకొని 2016 ప్రకారం ఎడ్యుకేషన్ అయితే ఉండడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? సో, మనకి కాలేజెస్ విషయానికొస్తే వెటర్నరీ లోపల మనకి 3 కాలేజెస్ అయితే ఉన్నాయి. మొత్తం 185 సీట్స్ అయితే ఉన్నాయి. ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్ సీట్స్. ఈడబ్ల్యూఎస్ సీట్స్‌తో కలిపి 185 సీట్లయితే ఉన్నాయి. మనకి వెటర్నరీ లోపల మొత్తం వెటర్నరీ కాలేజెస్ అయితే 3 కాలేజెస్ ఉన్నాయన్నట్టు. సో, ఒకటేమో వెటర్నరీ కాలేజ్ మనకి రాజేంద్ర నగర్ లోపల ఉంటది మెయిన్. ఓకేనా? సో, కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ రాజేంద్ర నగర్ ఒకటి, కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ కోరుట్ల జగిత్యాల ఒకటి, కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ మమ్మూర్ వరంగల్ లోపల ఒకటి. ఓకేనా? మన్నూర్, మన్నూర్ వరంగల్ మొత్తం 3 కాలేజెస్ అయితే ఉన్నాయన్నట్టు. మొత్తం 185 సీట్స్ ఉన్నాయి. ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్. అండ్ మనకి ఒక 20 సీట్స్ అవైలబుల్ ఉంటాయన్నట్టు ఎన్ఆర్ఐ అండ్ సెల్ఫ్ ఫినాన్స్ కింద. అండ్ ఈ 20 సీట్స్ అనేది సెపరేట్ కౌన్సెలింగ్ త్రూ ఫిల్ చేస్తారన్నట్టు. ఓకేనా? సో, ఇది సెపరేట్ ఉంటది. దానికి సంబంధించి మనం ఏదైనా అప్డేట్ వస్తే సెల్ఫ్ ఫినాన్స్ ఆర్ ఎన్ఆర్ఐ సీట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం ఫర్దర్‌గా డీటెయిల్‌గా మాట్లాడుకుంటాం అన్నట్టు. ఓకేనా? అప్డేట్ వస్తే నేను చెప్తా. అండ్ ఫిషరీస్ విషయానికొస్తే ఒకటే కాలేజ్ ఉంటది. మనకు ఇండియన్ కౌన్సిలింగ్ ఆఫ్ ఐకార్ ఉంటది కదా! ఐకార్ కరికులం ప్రకారము మనకు ఈ బీఎస్సీ ఫిషరీ సైన్స్‌కి సంబంధించిన లైక్ కరికులం అయితే ఉంటదన్నట్టు. ఓకేనా? బీఎస్సీ ఫిషరీ సైన్స్‌కి సంబంధించి కరికులం అనేది ఐసీఏఆర్ కరికులం ఉంటది. అండ్ మనకు ఒకటే ఒక కాలేజ్ ఉన్నది. ఇది పెబ్బేర్ వనపర్తి లోపల ఉంటది. మనకు 4 ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ అయితే ఉంటదన్నట్టు ఈ కోర్స్ అనేది. మొత్తం మనకి 28 సీట్స్ ఉన్నాయి. ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్. ఈడబ్ల్యూఎస్‌తో కలిపి మనకు 28 సీట్స్ అయితే ఉన్నాయి మన తెలంగాణ లోపల. అండ్ ఆన్‌లైన్ అప్లికేషన్స్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ఫస్ట్ జులై 2026 నుండి మనం ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ పెట్టుకోవడానికి 31 జులై 2026 దాకా టైం అయితే ఇచ్చిర్రు. మనకొక 1 మంత్ ఆఫ్ టైం అయితే ఉంది ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ పెట్టుకోవడానికి. మరి ఎవరు ఎలిజిబుల్ అనంటే మీరు ఎబ్సెట్ రాసుండాలే. ఎబ్సెట్ రాసి క్వాలిఫై అయ్యి ఉండాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? తెలంగాణ ఎబ్సెట్ అనేది రాసుండాలే. తెలంగాణ ఎబ్సెట్ లోపల క్వాలిఫై అయ్యి ఉండాలి. తెలంగాణ ఎబ్సెట్ లోపల వచ్చిన ర్యాంక్ బేస్‌లో సెలక్షన్ ఉంటదన్నట్టు. ఓకేనా? సో, మినిమమ్ ఎలిజిబిలిటీ ఏంది కదా అంటే మీరు ఇంటర్ లోపల ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీష్ అనేవి ఉండాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీష్ అనేది ఉండాలి. బైపీసీ స్ట్రీమ్ అయ్యి ఉండాల్సి ఉంటదన్నట్టు. అండ్ దాంతో పాటుగా మనం చూసుకుంటే 2 ఇయర్ ఇంటర్మీడియేట్ ఎగ్జామినేషన్ ఆర్ ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్ అయితే పాస్ అయ్యి ఉండాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, సింపుల్‌గా చెప్పాలంటే బైపీసీ అయ్యుండాలి బ్రో. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఓకేనా? దాంతో పాటు ఇంగ్లీషు లేకపోతే సీబీఎస్‌ఈ వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు కూడా ఎలిజిబుల్ అయితారు. ఎందుకంటే ఈక్వాలెంట్ అయితది కాబట్టి. ఓకేనా? సో, అదర్
ఎగ్జామినేషన్ రిక్వైర్డ్ యాస్ లైక్ రికగ్నైజ్డ్ యాస్ ఈక్వాలెంట్. సో, ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్ ఉన్నా కూడా ఎలిజిబుల్ అయితాం అన్నట్టు. సింపుల్‌గా చెప్పాలంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీష్ ఉండాలి బ్రో. అండ్ మీరు మనకేంటిది బయాలజీ అనేది ఉండి, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉన్నా ఎలిజిబుల్ అయితారు. బాటనీ, జువాలజీ ఉండి, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉన్నా ఎలిజిబుల్ అయితారు అన్నట్టు. ఓకేనా? సో, అది అండ్ మీకు బీఎస్సీ వెటర్నరీ సైన్స్ లోపల అడ్మిషన్ తీసుకోవడానికి 50% ఆఫ్ ద మార్క్స్ ఉండాలి బ్రో. ఓకేనా? సో, మనకు 50% ఆఫ్ ద మార్క్స్ ఉండాలంటే మీకు ఏదైతే టోటల్ మార్క్స్ ఉంటాయో, టోటల్ మార్క్స్ లోపల హాఫ్ ఆఫ్ ద మార్క్స్ అనేది రావాల్సి ఉంటదన్నట్టు. మెయిన్‌గా ఏందంటే ఇంగ్లీష్‌లా, ఫిజిక్స్‌లా, కెమిస్ట్రీలా అండ్ బయాలజీ లోపల హాఫ్ ఆఫ్ ద మార్క్స్ అయితే వచ్చుండాలి. ఇప్పుడు మనకు 1000 మార్కులు ఉంటాయి కదా! టోటల్ అన్నీ కలిపి. సో, 1000 మార్కులలో 500 మార్కులయితే వచ్చుండాల్సి ఉంటదన్నట్టు. సో, ఇది మినిమమ్. అండ్ ఎవరైతే పీడబ్ల్యూడీ గానీ, ఎస్సీ, ఎస్టీ ఉంటారో వాళ్ళకి 47.5% మార్క్స్ వచ్చినా కూడా ఎలిజిబుల్ అయితారన్నమాట అప్లికేషన్ పెట్టుకోవడానికి. ఓకేనా? సో, సీబీఎస్ వాళ్ళది ఒకవేళ డిఫరెంట్ ఉన్నదనుకో మార్క్స్. సో, వాళ్ళది కూడా ఏందంటే ఈ మెయిన్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో మెయిన్ సబ్జెక్ట్స్ లోపల మంచి మార్క్స్ రావాలి. మినిమమ్ 50% ఆఫ్ ద మార్క్స్ వస్తే మనం అప్లికేషన్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ అయితాం అన్నట్టు. అండ్ దాంతో పాటుగా మినిమమ్ 17 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది కంప్లీట్ కావాల్సి ఉంటది. కంప్లీట్ కావాలి 17 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది. ఎప్పటి వరకు 31 డిసెంబర్ 2026 వరకు 17 ఇయర్స్ ఆఫ్ ఏజ్ కంప్లీట్ అప్పుడే మనం ఎలిజిబుల్ అయితాం అన్నట్టు. ఓకేనా? సెలక్షన్ ఎట్లుంటది అంటే తెలంగాణ వెబ్‌సైట్ లోపల వచ్చిన ర్యాంక్ బేస్డ్ వాళ్ళు ఒక మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి అండ్ దాంతో పాటుగా ఆ మెరిట్ బేస్డ్ ఓకేనా? సోషల్ స్టేటస్ బేస్డ్, రీజియన్ బేస్డ్, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ బేస్డ్ సెలక్షన్ అయితే ఉంటదన్నట్టు. సింపుల్‌గా వెబ్‌సైట్ ర్యాంక్ బేస్డ్ ఒక మెరిట్ లిస్ట్ చేస్తారు. ఆ మెరిట్ లిస్ట్‌ని బేస్ చేసుకొని కేటగిరీ వైస్ సీట్ అలాట్‌మెంట్స్ చేస్తారన్నట్టు. ఓకేనా? సో, స్టేట్ లెవెల్ ర్యాంక్ మాత్రమే కన్సిడరేషన్‌కి తీసుకుంటూ స్టేట్ లెవెల్ లోపల మాత్రమే మనకు సెలక్షన్ ఉంటుంది కాబట్టి తెలంగాణ వెబ్‌సైటే మ్యాండేటరీ. తెలంగాణ వెబ్‌సైట్ లోపల ఒకవేళ ర్యాంక్ అనేది టై అయిందనుకో, మార్కులు టై అయినా, ర్యాంక్ టై అయినా అట్లాంటి సిట్యుయేషన్ లోపల ఏం చేస్తారు కదా అంటే మన ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఆ ఆప్షనల్ సబ్జెక్ట్స్‌ని క్రైటీరియా కింద తీసుకుంటారన్నట్టు. సో, క్రైటీరియా కింద తీసుకొని సెలక్షన్ ప్రాసెస్ అయితే కంటిన్యూ చేస్తారు. ఓకేనా? సో, ఒకవేళ మీకు ర్యాంక్ అనేది టై అయితే ఏవైతే మార్క్స్ ఉన్నాయో, ఈ మార్క్స్ ఇందులోపల వచ్చిన మార్క్స్ అనేది చూస్తారన్నట్టు. ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళకు సీట్ అలాట్‌మెంట్ చేస్తారు. అప్పుడు కూడా టై అయినాయనుకో ఏజ్ అనేది క్రైటీరియా కింద తీసుకొని సెలక్షన్ అయితే చేస్తారన్నట్టు. సో, ఇది సెలక్షన్ ప్రాసెస్ గురించి. అండ్ అలొకేషన్ ఆఫ్ సీట్స్ అనేది 85% ఆఫ్ ద సీట్స్ అనేది మన తెలంగాణలోకే ఇస్తారు. 15% సీట్స్ అనేది అన్‌రిజర్వ్డ్ లోపల ఉంటాయన్నట్టు. ఓకేనా? 85% అనేది రిజర్వ్డ్ ఉంటాయి. లోకలోళ్ళకే ఇస్తారు. ఓకేనా? అండ్ దానికి సంబంధించి మనకు లోకల్ అంటే ఏంది అని చెప్పి డెఫినేషన్స్ ఇచ్చిర్రు. అదొకసారి మీరు చెక్ చేసుకోరి. ఆల్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ టు బి డిక్లేర్డ్ యాస్ లోకల్ స్టూడెంట్స్ ఆఫ్ ఓయూ ఏరియా. అంటే మనమంతా ఉస్మానియా కిందకే వస్తది కాబట్టి మనందరం గూడా ఓయూ కిందకే వస్తాం. మనమందరం గూడా లోకలే అయితాం అన్నట్టు. ఓకేనా? సో, అది అండ్ దాంతో పాటుగా రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఇచ్చిర్రు. బీసీఏకి మొత్తం బీసీ లోపల 29% ఆఫ్ ద రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఉంటాయన్నట్టు. అండ్ ఎస్సీ లోపల 15% ఆఫ్ ద సీట్స్ ఉంటాయి. ఎస్టీ లోపల 10% ఆఫ్ ద సీట్స్ అయితే రిజర్వ్డ్ అయి ఉంటాయన్నట్టు. అండ్ స్పెషల్ రిజర్వేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి ఈ రిజర్వేషన్ అయితే ఉంది. పీడబ్ల్యూడీకి 5%, సీఏపీకి 2%, ఎన్సీసీకి 1%, గేమ్స్ అండ్ స్పోర్ట్స్‌కి 0.5% ఆఫ్ ద సీట్స్ అయితే ఉండడం అయితే జరుగుతాదన్నట్టు. ఓకేనా? సో, మీకు ఆ రిజర్వేషన్ రావాలంటే ఈ గేమ్స్, స్పోర్ట్స్ వీటికి సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసినప్పుడు మాత్రమే మనం ఎలిజిబుల్ అయితాం. ఓకేనా? సో, అది అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే ఈడబ్ల్యూఎస్‌కి 10% అయితే సీట్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతాదన్నట్టు. అండ్ ఫీమేల్‌కి 33.3% ఆఫ్ రిజర్వేషన్ అయితే ఉంటది. వుమెన్ రిజర్వేషన్ కింద. ఓకేనా? సో, ఇది రిజర్వేషన్ అండ్ దెన్ దాని తర్వాత మనకి ఫార్మర్ కోటాకి సంబంధించి కూడా 25% ఫార్మర్ కోటా కింద మనకు రిజర్వేషన్ అయితే ఉంటదన్నట్టు. రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ ద క్యాండిడేట్స్ కమింగ్ ఫ్రమ్ ఫ్యామిలీస్ ఆఫ్ అగ్రికల్చర్ కమ్ రూరల్ ఏరియా. ఓకేనా? సో, 25% ఆఫ్ ద రిజర్వేషన్ అయితే ఉండడం అయితే జరుగుతన్నట్టు. సో, దీనికి సంబంధించి మనం నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికేట్ కావచ్చు. ఓకేనా? అండ్ దాంతో పాటుగా మనమైతే సో, ల్యాండ్ ఓనింగ్ సర్టిఫికేట్ ఉంటదన్నట్టు. ఓకేనా? నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికేట్ ఉంటది. నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికేట్ కాకుండా మనకి పట్టా నంబర్స్‌ని రిప్రజెంట్ చేస్తూ మనకొక అదైతే ఉంటదన్నట్టు సర్టిఫికేట్. సో, ఆ సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఈ ఏదైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో ఈ సర్టిఫికేట్స్ అనేది హెడ్ ఆఫ్ ద ఇన్‌స్టిట్యూషన్స్ తోటి, తహసీల్దార్ తోటి సైన్ పెట్టించుకొని మనం తీసుకెళ్తే సైన్ పెట్టించి మనం అప్‌లోడ్ చేస్తే మనకి రిజర్వేషన్ రావడం అయితే జరుగుతదన్నట్టు. సో, ఫస్ట్ మనం అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. అండ్ కౌన్సెలింగ్ టైమ్ లోపల మనం అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఇది మనమైతే ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటది. ఆన్‌లైన్ అప్లికేషన్సే ఫైనల్. ఎట్లాంటి అదర్ అప్లికేషన్స్ అయితే తీసుకోవడానికి ఉండదన్నట్టు. ఓకేనా? ఆన్‌లైన్ అప్లికేషన్స్ లోపలనే మనం అయితే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటది. ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ పెట్టుకోవడానికి రూ.
రూపీస్ అయితే ఉంటదన్నట్టు. మనకి 3000 రూపీస్ ఉంటది ఫర్ బీసీ, ఓసీ, ఈడబ్ల్యూఎస్. ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌కి 3000 రూపీస్ 3000 రూపాయల ఫీ అయితే ఉంటది. అండ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీకి 1500 రూపీస్ ఫీ అయితే ఉంటదన్నట్టు. ఫీ అనేది నాన్ రిఫండబుల్. కాబట్టి అప్లికేషన్ చేసుకునే ముందే ఆలోచించుకోరి. ఓకేనా? సో, అది అండ్ దాంతో పాటుగా మనం ఫీ పే చేస్తాం గదా! ఈ 1500కి, 3000కి జీఎస్టీ గూడా మనమే కట్టుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, అది అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే అఫీషియల్‌గా మీకు అప్డేట్స్ కోసము అఫీషియల్ వెబ్‌సైట్ అనేది చెక్ చేసుకోరని చెప్పి మనకిక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిర్రు. సో, ఇది అఫీషియల్ వెబ్‌సైట్. ఈ అఫీషియల్ వెబ్‌సైట్‌ని మనమైతే చెక్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? బీఎస్సీ అగ్రికల్చర్, వెటర్నరీ అండ్ హార్టికల్చర్‌కి సంబంధించిన గైడెన్స్ అనేది మనం మన అనల్జెసిక్ ట్యూటర్ యాప్ లోపల ప్రొవైడ్ చేసుకుంటున్నాం. సో, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లే స్టోర్ లోపల మన యాప్ ఉంటది. అనల్జెసిక్ ట్యూటర్ అని చెప్పి. సో, ఈ అనల్జెసిక్ ట్యూటర్‌ని యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోరి. అనల్జెసిక్ ట్యూటర్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని సబ్స్క్రిప్షన్ తీసుకోరి అండ్ లైవ్‌లు కండక్ట్ చేసుకుంటాం. ఆ లైవ్‌లకి అటెండ్ గారి. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు మెసేజ్ పెట్టే ఆప్షన్ కూడా ఉంటదన్నట్టు. సో, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ సో, మీకు గైడెన్స్ కావాలనుకుంటే మాత్రం 3 కోర్సెస్‌కి సంబంధించి ఒకే ఒక గైడెన్స్ ఉంటది. చాలా తక్కువ అమౌంట్ ఉంటది సబ్స్క్రిప్షన్ కూడా. మీకేమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ నేను క్లారిఫై చేస్తా. డెఫినిట్‌గా మన సైడ్ నుండి మనమైతే 100% ఎఫర్ట్ పెడదాం. సీట్ రావడానికి ట్రై చేద్దాం. ఓకేనా? సో, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా సింపుల్‌గా అనల్జెసిక్ ట్యూటర్ యాప్‌ని ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకొని, సబ్స్క్రిప్షన్ తీసుకొని లైవ్‌కి అటెండ్ అయిపోరి. అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలి? ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి? మనం ఏమేం జేయాల్సుంటదని జెప్పి ప్రతీదీ డీటెయిల్‌గా అయితే మనం మాట్లాడుకుందాం. సో, ఇది. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏందంటే, ఎస్ఎస్‌సి మెమో గావాలి. ఒరిజినల్ డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ జేయాల్సుంటది. అండ్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు గూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ జేయాల్సుంటది. ఎస్ఎస్‌సి మెమో గావాలి. ఇంటర్మీడియేట్ మెమో గావాలి. తెలంగాణ వెబ్‌సైట్‌కి సంబంధించిన ర్యాంక్ కార్డ్ గావాలి. ఫస్ట్ టు 12థ్ బోనాఫైడ్ గావాలి. స్టడీ సర్టిఫికేట్స్ అంటాం. అండ్ ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్, ఇంటర్మీడియేట్‌కి సంబంధించిన టీసీ అండ్ దాంతో పాటుగా రెసిడెన్స్ సర్టిఫికేట్ ఒకవేళ క్యాస్ట్ ఉంటే మీకు క్యాస్ట్ రిజర్వేషన్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ దాంతో పాటుగా ఇఫ్ ఈడబ్ల్యూఎస్ అవైలబుల్ ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఓకేనా. ఓసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్, నార్మల్‌గా ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటది. ఒకవేళ ల్యాండ్ హోల్డింగ్ సర్టిఫికేట్ ఉంటే ల్యాండ్ హోల్డింగ్ సర్టిఫికేట్, నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికేట్ ఉంటే లైక్ మీరు నాన్ మున్సిపల్ ఏరియా లోపల ఉంటే ఆ రిజర్వేషన్ కావాలనుకుంటే నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటది. అగ్రికల్చర్ ల్యాండ్ హోల్డింగ్ సర్టిఫికేట్ ఉంటే అది కూడా మనం అయితే అప్‌లోడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. దాంతో పాటుగా అనెక్సర్ 3 లోపల మనకు అన్‌రిజర్వ్డ్ 15% కోటా ఉంటదన్నట్టు. ఓకేనా. సో, దాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి అనెక్సర్ 3 ఒకవేళ అప్లికబుల్ అయితే ఆ సర్టిఫికేట్‌ని కూడా మనం అయితే అప్‌లోడ్ చేయాల్సుంటది. అండ్ ఒకవేళ ఎవరైనా పీహెచ్ ఉంటే పీహెచ్ సంబంధించిన సర్టిఫికేట్, సీఏపీ ఉంటే సీఏపీ వాళ్ళ సర్టిఫికేట్, ఎన్‌సీసీ ఉంటే ఎన్‌సీసీకి సంబంధించిన సర్టిఫికేట్, స్పోర్ట్స్ ఉంటే స్పోర్ట్స్‌కి సంబంధించిన 1, 2, 3, 4 సర్టిఫికేట్స్ ఉంటాయన్నట్టు. అందులోపల ఏది అప్లికబుల్ అయితే ఆ సర్టిఫికేట్‌ని మనమైతే ప్రొవైడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. ఇవి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడు మనకి డాక్యుమెంట్స్ కావాలి. ఇవన్నీ కూడా ఒరిజినల్స్ లోపల అప్‌లోడ్ చేయాలి. అండ్ ఒకసారి సీట్ వచ్చిన తర్వాత కూడా మనం జాయిన్ అయితాం కదా! జాయిన్ అయ్యేటప్పుడు కూడా ఈ డాక్యుమెంట్స్ అన్నిటి కూడా మనం పట్టుకొని ఎళ్ళాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఇది. అండ్ ఫీ విషయానికొస్తే మనకి యానిమల్ హస్బెండరీ అండ్ వెటర్నరీ సైన్సెస్ లోపల రూ. 76,000 అయితే ఉంది అప్రాక్సిమేట్‌గా. 76,000 అప్రాక్సిమేట్ ఫీ అయితే ఉంది. అండ్ ఫిషరీస్ విషయానికొస్తే 59,000 ఓకేనా. 76,000 ఫర్ వెటర్నరీ అండ్ 59,000 ఫర్ ఫిషరీస్. ఓకేనా. సో, ఇది ఫీ స్ట్రక్చరు. సో, మనం ఇది ఏదైతే ఉందో జాయిన్ అయ్యేటప్పుడు ఈ ఫీ అనేది మనం కట్టాల్సి ఉంటదన్నట్టు. సో, ఈ ఫీ కట్టినప్పుడు మాత్రమే మనల్ని తీసుకుంట్రు అడ్మిషన్‌కి. లేకపోతే మన సీట్ క్యాన్సెల్ అయిపోతది. సో, ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ మనం ఈ ఫీ అనేది కట్టాల్సి ఉంటది పక్కాగా. ఓకేనా. సో, మనకు ట్యూషన్ ఫీ అనేది 15,000 ఉంది. అదర్ స్పెషల్ ఫీ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ట్యూషన్ ఫీ అనేది వెటర్నరీ లోపల 15 ఉంది. అదర్ స్పెషల్ ఫీ 26 ఓకేనా. అండ్ దాంతో పాటుగా ఈ లైబ్రరీ డిపాజిట్ అని చెప్పి అండ్ దాంతో పాటుగా మనకి లాబొరేటరీ డిపాజిట్ అని చెప్పి, హాస్టల్ డిపాజిట్ అని చెప్పి, మెస్ డిపాజిట్ అని చెప్పి ఇవన్నీ కూడా మనకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. సో, ఇది మనకి ట్యూషన్ ఫీ, అదర్ స్పెషల్ ఫీకి సంబంధించిన వెటర్నరీది. ఫిషరీస్ లోపల 7,570 ఏమో ట్యూషన్ ఫీ ఉంది. 19,000 ఏమో అదర్ స్పెషల్ ఫీ ఉందన్నట్టు. అండ్ దాంతో పాటు ఏదైతే లైబ్రరీ, లాబొరేటరీ, హాస్టలు, మెస్ డిపాజిట్ ఇవన్నీ కూడా ఉండడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. సో, ఇది ఫీ స్ట్రక్చరు. సో, ఈ ఫీ స్ట్రక్చర్ ఓకే అనుకున్నప్పుడు మాత్రమే అప్లికేషన్ పెట్టుకోరి. మళ్ళా తర్వాత ఇబ్బంది పడొద్దు. అండ్ ఆఫ్టర్ థట్ హాస్టల్ ఫెసిలిటీ విషయానికొస్తే
మనకి అకామిడేషన్ ఉంటే వీళ్ళు హాస్టల్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తారు. లేకపోతే లేదు. ఓకేనా. మోస్ట్‌లీ అకామిడేషన్స్ ఉంటాయి. అండ్ సీట్ క్యాన్సలేషన్ విషయానికొస్తే మీరు అడ్మిషన్ క్లోజ్ అయ్యక ముందు మనం సీట్‌ని క్యాన్సల్ చేసుకుంటే రూ. 2000 అనేది కలెక్ట్ చేస్తారన్నట్టు. కలెక్ట్ చేసి మనం ఏదైతే ఫీ ఇచ్చినామో ఆ ఫీ అనేది మనకిచ్చేస్తారు. అడ్మిషన్ ప్రొసీజర్ క్లోజ్ అవ్వకముందు. ఒకవేళ క్లోజ్ అయిందనుకో, సో, మనం ఏదైతే ఫీ ఇచ్చినామో ఆ ఫీ అనేది వాళ్ళే ఉంచుకుంట్రు. మన డాక్యుమెంట్స్ ఇవ్వాలంటే ఇంకొక 2000 మనం అడిషనల్‌గా పే చేయాల్సుంటదన్నట్టు. ఓకేనా. సో, వెన్ ఇట్ కమ్స్ టు ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్స్ ఏమైనా కొత్త కాలేజెస్ యాడ్ అయితే మనకు కొత్త కాలేజెస్ కూడా ఈ ఏదైతే నోటిఫికేషన్ ఉందో ఈ నోటిఫికేషన్ తోటే ఫిల్ చేస్తారు. అండ్ దాంతో పాటుగా ఆన్‌లైన్ అప్లికేషన్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. అండ్ ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది మనం చేసుకున్నప్పుడు మాత్రమే ఎలిజిబుల్ అయితాం అన్నట్టు. ఓకేనా. కౌన్సెలింగ్ లోపల పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటది. సో, తర్వాత అప్లికేషన్ చేసుకుంటాం అంటే పాసిబుల్ కాదు. ఓకేనా. సో, మీరు అప్లికేషన్ చేసుకునే ముందు ప్రాపర్‌గా అన్ని డీటెయిల్స్ చూసుకొని అప్పుడు మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలని చెప్పి మెన్షన్ చేషిర్రు. మీరు అప్లికేషన్ చేసుకున్నంత మాత్రాన సీట్ రాదు అని చెప్పి కూడా ఒకటి మెన్షన్ చేయడం అయితే జరిగింది. అప్లికేషన్ చేసుకున్న తర్వాత అంతా అయిపోయిన తర్వాత మీరు ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉండదు అని చెప్పి మనకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిర్రు. కాబట్టి కేర్‌ఫుల్‌గా అప్‌లోడ్ చేయిరి అని చెప్పి ఇక్కడ మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం అయితే ఇచ్చిర్రన్నట్టు. అంటే ఒకసారి మీరు సబ్మిట్ చేస్తే అవి ఫైనల్ అయిపోతాయి. మళ్ళా ఎడిట్ చేయడానికి ఛాన్స్ ఉంటది. కాబట్టి జాగ్రత్తగా ఇరి అని చెప్పి ఒక పాయింట్ మెన్షన్ చేషిర్రన్నట్టు. ఓకేనా. సో, మళ్ళీ ఎడిట్ చేసుకునే ఛాన్స్ ఉండది. అదొకటి మెన్షన్ చేషిర్రు. అండ్ దాంతో పాటుగా ఫైనల్ సబ్మిషన్ ఆఫ్ ద ఆన్‌లైన్ అప్లికేషన్ అంటే ఒకవేళ ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది నువ్వు ఇన్‌కంప్లీట్‌గా ఇచ్చినావనుకో, ఆ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయడం అయితే జరుగుతదని చెప్పి క్లియర్ ఒక పాయింట్ అయితే మెన్షన్ చేషిర్రన్నట్టు. ఓకేనా. సో, జీఎస్టీ గాని ఇవన్నీ కూడా మనమే కట్టుకోవాల్సి ఉంటదని చెప్పి కూడా ఒక పాయింట్ అయితే మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషను. అండ్ దాంతో పాటుగా మనకి సెపరేట్‌గా ఇన్ఫర్మేషన్ ఎవరెవరికి కూడా ప్రొవైడ్ చేయరు. అఫీషియల్ వెబ్‌సైట్ చూసుకోవాలని చెప్పి మనకిక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషను. ఐ హోప్ మీకు క్లియర్‌గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. సో, మనకు నెక్స్ట్ వీడియో లోపల డీటెయిల్‌గా అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలని చెప్పి స్టెప్ బై స్టెప్ వీడియో అయితే చేసుకుందాం. కాబట్టి పక్కాగా మన ఛానెల్‌ని ఫాలో అయితా ఉండుర్రి. సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోర్రి. ఓకేనా. సో, ఇది ఇన్ఫర్మేషను. అండ్ ఇట్లా ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.